రబీలో సాగునీరు అందక పల్నాడు జిల్లాలో రైతులు అల్లాడుతున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. క్రోసూరు పిడుగురాళ్ల రోడ్పై బైఠాయించి నిరసన తెలిపారు. చింతపల్లి మేజర్ కాలువకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. నాగార్జున సాగర్ చివరి భూముల రైతులకు కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో మనకు వచ్చేది 300 కీచుకలు వస్తున్నాయి. ఆఫీసర్లు అడిగితే లేవయా వాటర్ రావట్లేదు అన్నారు. అవి మనకి కిందకి రావాలంటే 500 కీచుకలు మనకి ఫుల్గా నీళ్ళు వదలాలి. వదిలితే అప్పుడు మొత్తానికి ఒక వారం రోజులు 10 రోజులు వదిలితే మనకు వస్తాయి. ఏదైనా నెలాఖరు దాకా మనకు వాటర్ వస్తేనే పంటలు పండుతాయి. లేకపోతే ఎకరానికి 30 నుంచి 40 రూపాయలు నష్టం అవుతాయి. అది జరిగిన ఉద్దేశం. అది ఏదైనా ఆఫీసులు కలెక్ట్ చేసుకొని మనకి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూర్చున్నాం. నేను 5 ఎకరాలు మాగానే ఇచ్చాను. ఫిబ్రవరి నీళ్ళు బాగానే వచ్చినాయి. మార్చి మొదటి తారీఖు నుంచి నీళ్లు సక్రమంగా రావట్లేదు. రెండు సార్లే 2 రోజులే వచ్చినాయి. నీళ్ళు అయితే తూము ఎక్కట్లేదు. పంట అంతా ఎండిపోతుంది. రేయి గారికి ఫోన్ చేస్తే నీళ్లు తక్కువ పై నుంచి వదులుతున్నారు, నీళ్ళు రావట్లేదని అతని నిర్లక్ష్యం వల్లే రావట్లేదు. అయితే ఎర్రపాలెం మేజర్ అయితే రోజు నీళ్లు కంటిన్యూగా వస్తున్నాయి. చింతపల్లి మేజర్ నీళ్ళు రావట్లేదు. ఈ మన ఎమ్మెల్యే గారు ఇవన్నీ తెలియపరుస్తున్నాం ఎమ్మెల్యే గారికి. మండలం దొడ్లేరు గ్రామము మేము కూడా నాటు వేస్తున్నాం. ఎకరం 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకా పెట్టుబడి అయినది. మార్చి ఆఖరి వరకు మార్చి మొదటి వరకు నీళ్లు ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. మార్చి కాడ నుంచి మాకు నీళ్లు లేవండి. ఏమిటి నీళ్లు అవసరం అంటే వాళ్ళు అంటున్నారు అటు పోయినాయి ఇటు పోయినాయి, అటు వచ్చేది కొద్ది నీరే అని అమ్ముకుంటున్నారు. నీళ్ళు చూస్తే ఇలా ఉన్నాయి. ఎకరానికి 40 ఏళ్ళ దాకా అయింది పెట్టుబడి. ఇప్పుడు గిన్నెకి వెంటనే దీనికి చర్య తీసుకొని ఈ విషయాల్లో జోక్యం చేసుకొని మా అధికారులు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము చాలా నష్టపోయేదిగా ఉన్నది. పొట్ట మీద ఉన్నది చేలు. దాదాపు ఒక తూము కిందే 3 ఎకరాలు 300 ఎకరాలు ఉంటే ఒక ఎకరం 150 ఎకరాలే నిండినాయి. 150 ఎకరాలు ఇలా ఎండిపోతున్నాయి. ఇది విషయంలో మాకు అధికారులు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇంకా పెద్దవారు ఉన్నవారు ఏమని కానీ దయచేసి మాకు నీళ్లు సహాయం చేయకపోతే చాలా నష్టపోయే అవసరాలు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీటి అవసరతను మాకు సహాయం చేయాలని వారికి కోరుతుండగా మాకు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. చింతపల్లి సాగర్ కెనాల్ కింద సాగు చేస్తున్నటువంటి దొడ్లేరు రైతులకి వరి రైతుకు నీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు దాళవా వేసిన ఈ రైతులు పంట పొట్టం మీద అలాగే కంకి ఈనే దశలో ఉంది. ఏప్రిల్ నెల ఆఖరి వరకు నీటిని వదిలితేనే ఆ పంట చేతికొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు దాదాపు ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. రబీ సాగులో ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులకి ప్రస్తుతం నీరు అందక కన్నీటికి కళ్ళమ్మ నీళ్లు మాత్రమే మిగిలి వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా 20 రోజులుగా నీటి ఎద్దడితో బాధపడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చోద్యం చూస్తున్నారు తప్పితే దీని పరిష్కారం గురించి ఎక్కడా ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రధానంగా చెప్పాలంటే 20 రోజుల్లో సాగర్ కెనాల్కి ఈ చింతపల్లి మేజర్కి 400 క్యూసెక్కులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మన కింది స్థాయి లస్కర్ గారు చెప్తున్నారు. దాదాపు 500 క్యూసెక్కుల నీటిని నిరంతరం వదిలితేనే ఈ దొడ్లేరు సంబంధించి ఆయకట్టు కింద రైతులు కానీ కింది స్థాయి రైతులు కానీ నీరు మొత్తం అందే అవకాశం ఉంది. ఈ విషయమై స్థానికంగా ఆఫీసర్లు కలిసి కొంతమంది రైతులు చెప్పినప్పటికీ ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీళ్ళు వదులుతారని చెప్తున్నారంట. 400 క్యూసెక్కుల నీళ్ళు వదిలినప్పుడే దొడ్లేరులో కాలువ అమ్మటి పై భాగంలో మాత్రమే తడిసింది, కింది స్థాయిలో నీరు ఎండిపోతుంది, వరి పైరు ఎండిపోతుంది. ఒకసారి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చినా సరే కళ్ళకాని చోటుకి కనబడుతుంది. కానీ దాని గురించి ఇప్పటివరకు మాట్లాడకుండా ఏమీ చేయకుండా అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. లస్కర్లకు చెబుదామంటే ఎక్కడా కూడా లస్కర్ల వ్యవస్థే లేకుండా పోయింది. సాగర్ నీటికి సంబంధించి కింది స్థాయిలో రైతులకి నీరు అందుతుందా లేదా లస్కర్ వ్యవస్థ కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళని లేకుండా చేయడం వల్ల ఈ సమస్య మరీ పెద్దదైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.